Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ లో ఉన్నటువంటి ద బాల్ పోయం ని చూడబోతున్నామండి. ద బాల్ పోయం చాలా అందరికి యూజ్ అయ్యేటటువంటి పోమ్ అండి. మన లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ చేయవలసిన దాని గురించి ఈ పోమ్ లో చాలా క్లియర్ గా చెప్పారు. లెట్ us enter into the poem. A boy loses a ball. సో ఒక అబ్బాయి తన బాల్ ని పోగొట్టుకున్నాడంట. He is very upset. A ball doesn't cost much, nor is it difficult to buy another ball. So ఏ బాల్ డజంట్ కాస్ట్ మచ్. అదేమి పెద్ద బాల్ కొనమంటే ఏదో ఎంతో కొన్ని కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు, అండ్ ఈజీగానే కొనేయచ్చు. ఇదేం కొనడానికి కూడా పెద్ద కష్టమేమి కాదు. వై దెన్ ఈస్ ద బాయ్ సో అప్సెట్. మరి ఎందుకు ఆ అబ్బాయి అంత అప్సెట్ అయ్యాడు? రీడ్ ద పోమ్ టు సీ వాట్ ద పోయిట్ థింగ్స్ హ్యాస్ బీన్ లాస్ట్ అండ్ వాట్ ద బాయ్ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లూజింగ్ సంథింగ్. సో read the poem to see what the poet thinks has been lost. సో ఈ పోయం అంతా చదివామంటే పోయిట్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ వాట్ ద బాయ్ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లూజింగ్ సంథింగ్. సో ఏదో అది పోగొట్టుకున్నాడు కదా, దాని నుంచి ఆ అబ్బాయి ఏమి నేర్చుకున్నాడు ఆ ఎక్స్పీరియన్స్ నుంచి అనేది మనం ఈ పోయం ద్వారా నేర్చుకుంటాం. ఓకే, సో ద బాల్ పోయం we are going to enter. Let us start the poem. What is the boy now who has lost his ball? What is he to do? I saw it go merrily bouncing down the street and then merrily over. There it is in the water. So ఇక్కడ వరకు చూద్దాం. So what is the boy now? So what is the boy now who has lost his ball? సో ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి బాల్ పోగొట్టుకున్నాడు కదా, ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో వాట్ ఈస్ హీ టు డూ? ఏం చేయబోతున్నాడు అబ్బాయి ఇప్పుడు? ఐ సా ఇట్ గో. సో ఇట్ మీన్స్ హియర్ బాల్. సో ఐ మీన్స్ హియర్ పోయిట్. ఓకే, సో మన పోయిట్ చూస్తూ ఉన్నాడంట. చూస్తుండగానే ఐ సా ఇట్ గో, ఆ బాల్ అనేది వెళ్ళిందంట. ఎలా అంటే మెర్రీలీ బౌన్సింగ్ డౌన్ ద స్ట్రీట్, ఆ స్ట్రీట్ లో అలాగే ఎగురుకుంటూ అలాగే బౌన్సింగ్ అవుతూ వెళ్ళిందంట. అండ్ దెన్ మెర్రీలీ ఓవర్ దేర్. సో ఆ లాస్ట్ కి ఎక్కడికి వెళ్ళిందంటే అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, ఇట్ ఈస్ ఇన్ ద వాటర్. సో వాటర్ లోకి ఎంటర్ అయిందంట. ఓకే, సో మెర్రీలీ మీన్స్ హ్యాపీలీ, అంటే బాగా ఎగ్జైట్మెంట్ గా మనం ఉంటాం కదా, ఆ విధంగా ఆ బాల్ కూడా చాలా హ్యాపీగా బౌన్సింగ్ అవుతున్నట్టుగా, అంటే చాలా ఫాస్ట్ గా బౌన్సింగ్ అవుతూ వెళ్ళిపోయి అక్కడ వాటర్ మీద చేరింది. ఓకే, ఆ అబ్బాయి అలాగే చూస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఆ సిచ్యువేషన్ లో ఉన్నారనుకోండి, మీరు చాలా చిన్న వయసు అనుకోండి, చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే ఎలా ఫీల్ అవుతారు? మీకు బాగా ఇష్టమైనటువంటి వస్తువుని మీరు పోగొట్టుకుంటే ఏ విధంగా ఫీల్ అవుతారు? ఓకే, సో ఈ పోమ్ ని మనం రెండు విధాలుగా చూసుకోవచ్చండి. ఒకటి, ఈ బాల్ అనేది పోగొట్టుకుంటే ఆ అబ్బాయి ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది, అండ్ ఇంకొకటి ఇక్కడ బాల్ అంటే మీరు మీ యొక్క చైల్డ్హుడ్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో చైల్డ్హుడ్ అనేది పోయిన తర్వాత, పోతే మీరు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మీ చైల్డ్హుడ్ అనేది మీరు పోగొట్టుకున్నారు కదా, సో అప్పుడున్నటువంటి ఫ్రీడమ్, ఆ ఎంజాయ్మెంట్ అంతా పోయిన తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఓకే, అదొకటి. ఇంకొకటి, ఈ బాల్ అనేది ఇంకొక విధంగా ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే అవర్ బిలౌడ్ పర్సన్స్ ఆర్ ద థింగ్స్. ఓకే, మనకి ఇష్టమైన వాళ్ళు మన నుంచి దూరం అయిపోతే
ఎలా ఉంటుంది. సో ఈ విధంగా రకరకాలుగా మనం దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ అబ్బాయి బాల్ వెళ్ళి వాటర్లో పడింది, అప్పుడు ఎలా ఉంటుందో చూడండి. నో యూస్ టు సే ఓ దేర్ ఆర్ అదర్ బాల్స్. సో మనం ఏం చెప్తాము, ఏదన్నా పోగొట్టుకొని బాబు ఏడుస్తూ ఉంటే ఏం చెప్తాము, ఏముందిలే ఎందుకు ఏడుస్తావు, ఇంకొక బాల్ ఉంది కదా అది తీసుకోలే, ఇంకొక బాల్, చాలా బాల్ ఉన్నాయి కదా అక్కడ, ఏదో ఒకటి తీసుకొని ఆడుకో అని అంటాం. బట్ నో యూస్ టు సే. సో అలా చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఎందుకంటే అండ్ అల్టిమేట్ షేకింగ్ గ్రీఫ్ ఫిక్సెస్ ద బాయ్. సో shaking grief means great sadness. So ultimate shaking grief. సో అసలు పీక్స్ లో ఉంది అతని యొక్క బాధ అనేది, ఫిక్సెస్ ద బాయ్. ఆ అబ్బాయికి ఆ బాధ అనేది అలాగే ఫిక్స్ అయిపోయింది అనమాట, బాధతో అలాగే నిలబడిపోయినాడు అబ్బాయి అక్కడ. యాజ్ హీ స్టాండ్స్ రిజిడ్ ట్రెంబ్లింగ్ స్టేరింగ్ డౌన్. సో ఆ అబ్బాయి ఎలా నిలబడుకోనంటే అక్కడ స్టాండ్స్ రిజిడ్, రిజిడ్ మీన్స్ మోషన్లెస్, స్టిఫ్, అలాగే స్టిఫ్ గా నిలబడిపోయినాడు. అండ్ ట్రెంబ్లింగ్ మీన్స్ షేకింగ్ విత్ ఎ ఫియర్. అండ్ స్టేరింగ్ డౌన్, స్టేరింగ్ మీన్స్ లుకింగ్ కంటిన్యూస్లీ అట్ సంథింగ్. సో ఆ బాల్ వైపు అలాగే చూస్తూ బాధతో అలాగే నిలబడిపోయినాడు. ఆల్ హిజ్ యంగ్ డేస్ ఇన్ టు ద హార్బర్ వేర్ హిజ్ అ బాల్ వెంట్. సో I would not intrude on him. So all his young days into the harbor where his ball went. సో అతని యొక్క యంగ్ డేస్ అంటే అతని బాల్ అలా వెళ్తే అతను నిలబడుకొని అలా చూస్తూ ఉంటే అతని మెమొరీ, అతను అంత జ్ఞాపకం వస్తూ ఉందన్నమాట, గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అంటే ఆ బాల్ తో తనకు ఉన్నటువంటి ఆ మెమొరీస్ అన్ని కూడా రీకాల్ చేసుకుంటున్నాడు అనమాట. సో ఆ ఏరియాలోనే తను ఎంతగానో ఆడుకున్నాడు, ఆ బాల్ తో ఎంతో ఎంజాయ్ చేశాడు. బట్ నౌ దట్ బాల్ is on the water, okay, where his ball went. Okay, so all his young days into the harbor where his ball went. అంటే అతని యొక్క యంగ్ డేస్ అన్ని కూడా ఆ బాల్ తోనే చాలా వరకు స్పెండ్ చేశాడు. అతని యంగ్ డేస్ మెమోరీస్ అన్ని కూడా ఆ బాల్ తో ఉన్నాయి. సో అది ఇప్పుడు కొట్టుకొని వెళ్ళిపోతుంది, వాటర్ లో పడి వెళ్ళిపోతుంది అని కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే మన యొక్క యంగ్ ఏజ్, చైల్డ్హుడ్ అనేది వెళ్ళిపోయి యంగ్ ఏజ్ లో ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మనం ఇదే విధంగా ఫీల్ అవుతాం. సో చైల్డ్హుడ్ అనేది వెళ్తూ ఉంది, ఫ్రీడమ్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది మనకు. అలాగే యంగ్ ఏజ్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం చైల్డ్హుడ్ కి వెళ్ళాలని అంటే అది పాసిబుల్ అవుతుందా? కాదనమాట. ఓకే, సో ఇక్కడ కూడా అదే విధంగా అది బాల్ అనేది పోయింది, దాని గురించి అతని యొక్క ఆలోచనలన్నీ ఉన్నాయన్నమాట. ఇంకొక బాల్ కొనుక్కోవచ్చు, ఇంకా తన దగ్గర డబ్బులు లేకుండా ఏమీ లేదు, కానీ తనకు ఉన్న ఆ బాల్ తో ఉన్నటువంటి ఆ మూమెంట్స్, ఆ మెమొరీ, ఆ హ్యాపీనెస్ అనేది మళ్ళీ తిరిగి తీసుకురాలేం కదా మనము. సో అందుకే ఐ వుడ్ నాట్ ఇంట్రూడ్ ఆన్ హిమ్. సో ఐ వుడ్ నాట్ ఇంట్రూడ్ ఆన్ మీన్స్ టు ఎంటర్ ఏ సిచ్యువేషన్ వేర్ వన్ ఈజ్ నాట్ వెల్కమ్డ్. అంటే పిలవని పేరంటానికి పోవడం అనమాట. అంటే మనకు అవసరం లేని సిచ్యువేషన్ లో మనము ఇన్వాల్వ్ కాకూడదు. సో నేను ఆ సిచ్యువేషన్ లో ఇన్వాల్వ్ కావాలి అనుకోవట్లేదు. ఐ వుడ్ నాట్ ఇంట్రూడ్ ఆన్ హిమ్. సో నేను వెళ్ళి అతన్ని డిస్టర్బ్ చేయలేదు అనమాట అంటున్నాడు మన పోయిట్. అలాగే చూస్తూ ఉన్నాడు మన పోయిట్ అబ్బాయి ఏం చేస్తాడని. అంతేగాని ఇతను వెళ్ళి ధైర్యం చెప్పడమో, లేదంటే ఇంకొక బాల్ కొనుక్కో అనడమో, లేదంటే ఇదిగో మనీ తీసుకో అనడమో ఇలాంటివి చేయడం లేదు. ఎందుకంటే మనీ అయితే ఇవ్వగలుగుతాం, కానీ అతనికి ఆ బాల్ తో ఉన్న మెమొరీని మళ్ళీ తిరిగి తీసుకురాలేం కదా. సో అదే మన లైఫ్ కూడా. మన లైఫ్ లో ఒకటి పోగొట్టుకున్నాము అనంటే దానితో మనకు ఉన్నటువంటి ఆ రిలేషన్, ఆ బాండింగ్, ఆ మెమొరీ అనేది మళ్ళీ ఎంత డబ్బు పెట్టినా కూడా తిరిగి రాదనమాట. ఓకే, సో లెట్ us కంటిన్యూ. A dime, another ball is worthless. Now he senses first responsibility in a world of possessions. So a dime is nothing but money in USA. So one dime equal to 10 cents. Okay, so a dime, okay, ఒక 10 సెంట్లు ఇవ్వచ్చు నేను అతనికి, మనీ ఇవ్వచ్చు. అంటే మనం ఇండియా ప్రకారం అనుకుంటే ఒక 10 రూపాయలు అన్నట్టుగా ఊరికి ఎగ్జాంపుల్ గా తీసుకోండి. సో ఒక 10 రూపాయలు నేను ఇస్తాను. అనదర్ బాల్ కూడా ఇవ్వచ్చు నేను, అంటే మనీ ఇస్తాను లేదా అనదర్ బాల్ ఇస్తాను, కానీ అదంతా వర్త్లెస్, అదంతా యూజ్లెస్ అతనికి. ఎందుకంటే ముందుగా చెప్పుకున్నట్లుగా మనం అతనికి డబ్బు అయితే ఇవ్వగలుగుతాం, కానీ ఆ బాల్ తో తనకున్న అటాచ్మెంట్, ఆ మెమొరీ అనేది తిరిగి తీసుకురాలేమన్నమాట. నౌ హీ సెన్సెస్
the first responsibility in a world of possessions. In a world of possessions means the world which was filled completely as the materialistic world that gives importance to materialistic things like money, things and power. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు లేదంటే మీరు ఇక్కడ చిన్నపిల్లలు చూస్తుంటే మీరు ఒక ఫోన్ మీ డాడీ ఫోన్ తీసి కింద వేశారు అనుకోండి, అప్పుడు మీ డాడీ ఏం చేస్తారు? పరిగెత్తి వచ్చి మిమ్మల్ని ఎలా పడితే అలా కొట్టేస్తాడు, అవునా? అంటే హీ ఈస్ గివింగ్ మోస్ట్ ఇంపార్టెన్స్ టు ద థింగ్ దాన్ ద హ్యూమన్ బీయింగ్. ఓకే, సో ఒక మొబైల్ అనేది పగిలిపోతే మళ్ళీ ఒక 2000 పెడితే మళ్ళీ దానిపైన గ్లాస్ వేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఒక 10,000 పెడితే కొనుక్కోవచ్చు. అదే ఆ కోపంలో నువ్వు ఆ బిడ్డను కొడితే, ఆ బిడ్డకి ఏదన్నా అయితే మళ్ళీ ఆ బిడ్డను తిరిగి తీసుకురాగలుగుతామా? No, it's not possible. So he is saying that only a dime, another ball is worthless. So మనము ఏది తిరిగిచ్చినా అది యూజ్లెస్. ఎందుకంటే నౌ హీ సెన్సెస్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ పొజిషన్స్. సో ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో అంటే మెటీరియల్స్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చేటటువంటి ఈ వరల్డ్ లో తన యొక్క ఫస్ట్ రెస్పాన్సిబిలిటీని సెన్స్ చేస్తున్నాడు. సో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీని ఫస్ట్ టైం తను తన యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే ఏ రెస్పాన్సిబిలిటీ అంటే ఇక్కడ పోగొట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి అనేది. అంటే తన లైఫ్ లో ఇప్పటి వరకు ఏది తను పోగొట్టుకోలేదు. హీ డిడ్ంట్ లూజ్ ఎనీథింగ్. సో ఫస్ట్ టైం హీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ లాస్. ఓకే, సో ఏదన్నా పోగొట్టుకుంటే దాని యొక్క బాధ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం బాధపడాలి, బాధపడిన తర్వాత ఏ విధంగా మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ అవ్వాలి, అలాగే బాధపడుతూ కూర్చోకుండా దాని నుంచి మళ్ళీ ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యి అగైన్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అనదర్ థింగ్, నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి, హౌ కెన్ వీ గో ఫార్వర్డ్, ఇలాంటివన్నీ కూడా తను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. సో కాబట్టి నేను అతన్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకనంటే ఇఫ్ ఐ గో ఆన్ డిస్టర్బ్ హిమ్, ఇఫ్ ఐ గివ్ మనీ, హీ ఈస్ అనేబుల్ టు ఎక్స్పీరియన్స్ ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ క్వశ్చన్స్. సో తనకి ఆ లెసన్ అంటే హీ కాంట్ లెర్న్ ఫ్రమ్ దట్ లాస్. ఓకే, సో ఏదైనా పోగొట్టుకుంటే దాని నుంచి మనం ఏదో ఒక పాఠం నేర్చుకోవాలన్నమాట. వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్. మనం మన గుండె ధైర్యాన్ని పెంచుకోవాలి. వీ హ్యావ్ టు బిల్డప్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, ఇది పోయింది, నెక్స్ట్ స్టెప్ నేను ఇంకొకటి తీసుకోవాలి, ఇంకొకటి వెళ్ళాలి, ఇంకొక దారిలో వెళ్ళాలి, దాన్ని సాధించాలి, ఇలా సెటిల్ అవ్వాలి అని అలా ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఆ డిప్రెషన్లో అక్కడే ఉండిపోకూడదు. సో కాబట్టి ఫస్ట్ టైం మనం ఏదైనా పోగొట్టుకుంటే అది బాధగా ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ అలా పోతూ ఉంటే మనకు అది అలవాటు అయిపోతుంది అనమాట, అంత బాధ అనిపించదు. ఓకే, కాబట్టి మన జీవితంలో మనము ఎన్నో పోగొట్టుకోవాల్సి వస్తుంది మన లైఫ్ మొత్తం మీద. సో వాటన్నిటికీ మనం బాధపడుతూ కూర్చో ఉంటే అక్కడే ఉండిపోతాం. సో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద థింగ్స్ అండ్ వీ నీడ్ టు గో ఫార్వర్డ్ అని అక్కడ పోయిట్ మనకు చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్, పీపుల్ విల్ టేక్ బాల్స్ విల్ బి లాస్ట్ ఆల్వేస్ లిటిల్ బాయ్. సో పీపుల్ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా విల్ టేక్ బాల్స్. సో బాల్స్ అనేవి తీసుకుంటారు. బాల్స్ విల్ బి లాస్ట్ ఆల్వేస్. బాల్స్ అనేవి పోగొట్టుకుంటూ ఉంటారు, అన్ని పోతూ ఉంటాయి. సో ఇది చాలా కామన్ థింగ్ అనేసి అతను అంటూ ఉన్నాడు. అండ్ నో వన్ బైస్ ఏ బాల్ బ్యాక్, మనీ ఈజ్ ఎక్స్టర్నల్. సో బాల్ అనేది పోయిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నట్టే మళ్ళీ బాల్ కొనుక్కోరు అనేసి చెప్పట్లేదు, ఇక్కడ వేరే బాల్ కొనుక్కుంటారు. అంతేగాని ఆ పోయినటువంటి బాల్ని మళ్ళీ తీసుకొచ్చుకోలేరు. Okay, so money is external. Money is not a permanent thing. Money is external means money comes and goes. It is a secondary, not important. Okay, so డబ్బు వస్తుంటుంది పోతుంటుంది, అవునా? సో నా దగ్గర డబ్బు ఉంది కదా ఏదైనా కొనుక్కుంటామో అని అనుకోవచ్చు నువ్వు, కానీ నువ్వు పోగొట్టుకున్నటువంటి బాల్ మళ్ళీ తీసుకొచ్చుకోలేవు. ఆ బాల్తో నీకున్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ని నువ్వు తిరిగి సంపాదించుకోలేవు. ఓకే, సో నీ మెమొరీస్ని అండ్ నీ యొక్క ఎక్స్పీరియన్స్ని విత్ సమ్ పర్సన్స్ ఆర్ సమ్ థింగ్స్ యూ కాంట్ బై. ఓకే, సో మన లైఫ్లో ఒక పర్సన్ పోగొట్టుకున్నామనంటే మన లైఫ్లోకి ఎంతోమంది పర్సన్స్ వస్తుంటారు, కానీ ఆ పర్సన్తో ఎవరైతే మనకు దూరం అయ్యారో ఆ పర్సన్తో మనకు ఉన్నటువంటి ఆ మెమొరీస్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ కూడా మనం మళ్ళీ పొందలేం కదా. సో అదే ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, అండ్ హీ ఈజ్ లెర్నింగ్
well behind his desperate eyes the epistemology of loss, how to stand up. So he is learning, atanu నేర్చుకుంటున్నాడు, well behind his desperate eyes. So desperate means filled with sadness. Okay, so బాధతో నిండిపోయినటువంటి తన కళ్ళతో తను అక్కడ నిలబడుకొని అలా చూస్తూ he is learning, అతను నేర్చుకుంటున్నాడు. ఓకే, ఏం నేర్చుకుంటున్నాడు అంటే ద ఎపిస్టమాలజీ ఆఫ్ లాస్. ఎపిస్టమాలజీ ఆఫ్ లాస్ మీన్స్ అండర్స్టాండింగ్ వాట్ ఇట్ మీన్స్ టు లూజ్ సంథింగ్. ఓకే, సో ఏదన్నా పోగొట్టుకోవడం అంటే ఏంటి అసలు అనేది అర్థం చేసుకుంటున్నాడు. ఓకే, సో ఎపిస్టమాలజీ ఆఫ్ లాస్, సో ఏ స్టడీ ఆఫ్ లూజింగ్ సంథింగ్. ఓకే, సో ఏదన్నా ఒకటి పోగొట్టుకోవడం అంటే ఏంటి, అండ్ హౌ టు స్టాండ్ అప్. సో అది పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఎలా తిరిగి నేను నిలబడాలి, ఎలా తిరిగి నేను బౌన్స్ బ్యాక్ అవ్వాలి, ఎలా తిరిగి నేను సాధించాలి నా లైఫ్లో, ఎలా నేను ముందుకు వెళ్ళాలి, ఇదంతా కూడా తను నేర్చుకుంటున్నాడు అక్కడ. సో ఐ డోంట్ వాంట్ టు ఇంట్రూడ్ హిమ్, నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. అండ్ నోయింగ్ వాట్ ఎవ్రీ మ్యాన్ మస్ట్ వన్ డే నో అండ్ మోస్ట్ నో మెనీ డేస్, హౌ టు స్టాండ్ అప్. సో మనకు తెలిసింది ఏంటంటే నోయింగ్ వాట్ ఎవ్రీ మ్యాన్ మస్ట్ వన్ డే నో అండ్ మోస్ట్ నో మెనీ డేస్. సో చాలా మంది ఖచ్చితంగా తన లైఫ్లో ఏదో ఒక రోజు లేదంటే చాలాసార్లు వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకునేది ఏంటంటే హౌ టు స్టాండ్ అప్, అంటే పోగొట్టుకోవడం, పోయిన తర్వాత ఎలా మళ్ళీ తిరిగి నిలబడాలి మనము అనేది నేర్చుకుంటారనమాట. ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. ఓకే, సో ఏదన్నా కూడా మనకు ఏదన్నా మనకు దూరమైన, ఏదన్నా మనకు బాగా ఇష్టమైన వస్తువు కావచ్చు, బాగా ఇష్టమైన పర్సన్ కావచ్చు, మనకు దూరం అయిపోతే దాని నుంచి, ఆ బాధలో నుంచి కోలుకొని ఇమీడియట్ గా మళ్ళీ మనం మన లైఫ్ ని కంటిన్యూ చేయాలి, అంతేగాని అక్కడే బాధపడుతూ ఆగిపోకూడదు అనేసి ఈ పోయం ద్వారా మనకు ఈ పోయిట్ మనకు చెప్పదలుచుకున్నారు అనమాట, మోరల్. సో జాన్ బెర్రీ మ్యాన్ రాసినటువంటి ఈ పోయం. సో దీని ద్వారా మనకి ఏమర్థమైందంటే ఇక్కడ బాల్ అనే చెప్పాడు, బాల్ తోనే ఎంటైర్ వరల్డ్ లో ప్రతి ఒక్కరూ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ చేస్తారు, అండ్ అది ఫేస్ చేసిన తర్వాత అగైన్ హౌ కెన్ దే బౌన్స్ బ్యాక్ అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పారు. ఓకే, సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చూస్తాం ఇప్పుడే మనం. సో మీరు కూడా మీ లైఫ్ లో ఎన్నో పోగొట్టుకుంటూ ఉంటారు, పోయింది అనేసి అక్కడే కూర్చోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్సే తీసుకోండి, మార్క్స్ మీకు 25కి 23 వచ్చే, 2 మార్క్స్ పోయాయి అనేసి బాధ ఉంటుందన్నమాట. అక్కడే కూర్చొని ఆగిపోకూడదు, నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రయత్నించాలి, మళ్ళీ చదవాలి, ఆ పోగొట్టుకున్న మార్క్స్ తెచ్చుకొని చాలా హ్యాపీగా ఉండాలి. ఓకే, సో మనకు ఆ మెమొరీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏదన్నా మనకి ఇష్టమైంది దూరమైనప్పుడు ఆ మెమొరీస్, వాళ్ళతో స్పెండ్ చేసిన టైం కావచ్చు, వాళ్ళతో మనము ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఎన్నో మెమొరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా క్యారీ అవుతూ ఉంటాయి. బట్ అవి క్యారీ చేసుకుంటూ అలాగే ముందుకు వెళ్ళాలి, కానీ వాటిని ఆలోచిస్తూ అక్కడే కూర్చోకూడదు. ఓకే, సో ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ ఇట్ ఈస్ క్వైట్ కామన్. ఓకే, సో థామస్ ఆల్వా ఎడిసన్ మీకు తెలిసే ఉంటుంది. అతను 65 years ఏజ్ ఉన్నప్పుడు తన ఫ్యాక్టరీ అంతా కూడా కాలిపోతుందండి. సో కాలిపోయినా కూడా అతను ఇమ్మీడియట్ గా చెప్తాడు, ఏమని చెప్తానంటే థ్యాంక్ గాడ్ ఐ డిడ్ ఏ మిస్టేక్, ఐ విల్ స్టార్ట్ ఎ న్యూ అగైన్. సో నేను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాను అనేసి చెప్తాడనమాట. సో అది కాలిపోయిన 1 week లోనే అతను ఫోనోగ్రాఫ్ అనేటటువంటి ఒక డివైస్ ని కనుక్కున్నాడు. అంటే ఫ్యాక్టరీ మొత్తం కాలిపోతే ఆ ఏజ్ లో తను డిస్టర్బ్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్లకుండా ఫోనోగ్రాఫ్ అనే ఒక న్యూ డివైస్ ని ఇన్వెంట్ చేశాడనంటే అతని యొక్క బౌన్సింగ్ బ్యాక్ యాటిట్యూడ్ అనేది ఎంత బాగుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే, సో నౌ లెట్ us start the questions. Here I am going to display. సో చూడండి, why does poet say I would not intrude on him? Why doesn't he offer him money to buy another ball? So ఎందుకు పొయిట్ ఐ వుడ్ నాట్ ఇంట్రూడ్ ఆన్ హిమ్ అని చెప్పాడు, ఎందుకు అతన్ని డిస్టర్బ్ చేయనని చెప్పాడు, అతని బిజినెస్ లో ఇన్వాల్వ్ కానని చెప్పాడు, ఎందుకు ఇతను మనీ లేదంటే ఇంకొక బాల్ కొనుక్కోమని చెప్పలేదు అతనికి?
ఓకే, ఎందుకు మనీ ఇవ్వలేదు, ఎందుకు బాల్ కొనిచ్చలేదు, మీరంటే చెప్తారు కదా, మీ పిల్లలు ఏడుస్తూ ఉంటే ఇమీడియట్గా పోయి ఇంకొక బాల్ కొనిచ్చేస్తారు కదా, అలా ఎందుకు చేయలేదు అతను? ద పోయిట్ సేస్ ఐ వుడ్ నాట్ ఇంట్రూడ్ ఆన్ హిమ్ బికాస్ హీ వాంట్స్ ద బాయ్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్. సో తను పోగొట్టుకున్నాడు కదా, ఆ పోగొట్టుకున్న దాని నుంచి తనకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలి, తను నేర్చుకోవాలి ఒక పాఠము, అందుకని నేను ఇన్వాల్వ్ కాలేదు అని అంటున్నాడు. దిస్ విల్ టీచ్ ద బాయ్ దట్ లాస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఇది తనకి ఏమని నేర్పిస్తుందంటే మన లైఫ్ లో ఆనందము అనేదే కాదు, బాధ అనేది కూడా ఒక పార్ట్, అండ్ పోగొట్టుకోవడం, కోల్పోవడం అనేది కూడా మన లైఫ్ లో ఎన్నోసార్లు జరుగుతుంది అనేది తనకి నేర్చుకుంటాను, తెలుస్తుంది తనకి. హెన్స్ ద పోయిట్ డస్ నాట్ ఇంటర్వెన్ ఇన్ ద బాయ్స్ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో ఆ అబ్బాయి యొక్క న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, న్యాచురల్ గా అతను నేర్చుకుంటున్నాడు తన లైఫ్ లో ఏ విధంగా ఉండాలి అనేది. సో దాన్ని ఇతను డిస్టర్బ్ చేయదలుచుకోలేదన్నమాట. He also doesn't offer the boy money to buy another ball because the lesson of loss learnt from this experience would become worthless and wouldn't teach the little one to learn the lesson of responsibility from this situation. సో ఒకవేళ ఇతను కనుక మనీ ఇచ్చినా లేదంటే ఇంకొక బాల్ కొనిచ్చినా కూడా అప్పుడు ఈ లెసన్ ఆఫ్ లాస్ లెంట్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్ వుడ్ బికమ్ వర్త్లెస్ అండ్ హీ కాంట్ టీచ్ ఎనీథింగ్. సో కంప్లీట్ గా అది మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట, అతను ఏమీ నేర్చుకోలేడు దాని ద్వారా. ఓకే, సో కాబట్టి అలా ఆఫర్ చేయడం వల్ల వుడెంట్ టీచ్ ద లిటిల్ వన్ టు లెర్న్ ద లెసన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ది సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్ నుంచి తను ఏ విధంగా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి అనేది తను నేర్చుకోలేడు అనమాట. ఓకే, కాబట్టి ఇతను వెళ్ళి హెల్ప్ చేయలేకపోయాడు. ఓకే, అంటే తను తన లైఫ్ లో ఫేస్ చేయవలసింది తను ఖచ్చితంగా అప్పుడే నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో మన పోయిట్ అతనికి హెల్ప్ చేయలేదు. నెక్స్ట్, స్టేరింగ్ డౌన్ ఆల్ హిస్ యంగ్ డేస్ ఇన్ టు ద హార్బర్ వేర్ హిస్ బాల్ వెంట్. డూ యూ థింక్ ద బాయ్ హ్యాస్ హ్యాడ్ ద బాల్ ఫర్ ఏ లాంగ్ టైమ్? ఈజ్ ఇట్ లింక్డ్ టు ద మెమరీస్ ఆఫ్ డేస్ వెన్ హీ ప్లేడ్ విత్ ఇట్? సో మీ ఆలోచన ప్రకారం అది అతని దగ్గర చాలా కాలం నుంచి ఉందనుకుంటున్నారా? అండ్ ఈజ్ ఇట్ లింక్డ్ టు ద మెమరీస్ ఆఫ్ డేస్ వెన్ హీ ప్లేడ్ విత్ ఇట్? సో తను ఆడుకునేటటువంటి ఆ మెమోరీస్ అన్నీ కూడా ఆ బాల్ తో లింక్ అయి ఉన్నాయా అని చెప్తున్నాడు. Yes, it appears what the boy has had the ball for a long time. So yes, అవును. సో ఈ బాల్ ఎప్పటి నుంచో అతని దగ్గర ఉంది. ఇట్ అపియర్స్ దట్ ద బాయ్ హ్యాస్ హ్యాడ్ ద బాల్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ బాల్ అనేది అబ్బాయి దగ్గర చాలా అంటే చాలా కాలం నుంచి ఉంది. వెన్ ఇట్ బౌన్స్డ్ and fell into the water, all his childhood memories of wonderful days flashed in front of his eyes. So ఆ బాల్ ఎప్పుడైతే అలా వెళ్ళి అలా వాటర్ లో పడిందో, when it bounced and fell into the water, all his childhood memories of wonderful days flashed in front of his eyes. ఒక్కసారిగా తన చిన్నప్పటి నుంచి ఆ బాల్ తో ఏ విధంగా ఆడుకున్నాడు, ఎంత ఎంజాయ్ చేశాడు అంతా కూడా ఒక్కసారిగా తన కళ్ళ ముందు కదిలిందనమాట. ఓకే, సో ఇంకా ఏమని చెప్పాను ఇక్కడ మీకు, ఆ బాల్ వెళ్ళి వాటర్లో పడడం అంటే తన చైల్డ్హుడ్ డేస్ నుంచి ఎంగేజ్ లోకి రావడం, తన చైల్డ్హుడ్ డేస్ ని పోగొట్టుకోవడం అనమాట. సో అలా కూడా తనకి ఆ బాధ అనేది కలిగింది. అండ్ హీ రియలైజ్డ్ దట్ దోస్ మూమెంట్స్ వుడ్ నెవర్ కమ్ బ్యాక్ జస్ట్ యాజ్ ద బాల్. సో ఆ బాల్ ఏ విధంగా అయితే తిరిగి రాదో తనకి, ఆ విధంగానే తనతో ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్, ఆ మెమోరీస్ అన్ని కూడా మళ్ళీ తిరిగి రావు తనకి అనుకున్నాడు. హీ ఫెల్ట్ దట్ హీ కుడ్ బై ఏ న్యూ balls and those would create new memories or moments for him, but those that were gone with the ball into the water would never ever return. So he felt that he would buy new balls, kotta balls kavalante konukovachu adanu. ఓకే, అండ్ దోస్ వుడ్ క్రియేట్ న్యూ మెమరీస్ ఆర్ మూమెంట్స్ ఫర్ హిమ్. సో ఆ కొత్త బాల్స్ తో మళ్ళీ కొత్త మెమరీస్ వస్తాయి తనకి, కొత్త కొత్త మూమెంట్స్ అనేవి వస్తాయి తన లైఫ్ లో. బట్ దోస్ దట్ వర్ గాన్ విత్ ద బాల్ ఇన్ టు ద వాటర్ వుడ్ నెవర్ ఎవర్ రిటర్న్. కానీ ఏవైతే ఆ బాల్ వాటర్ లో పడి వెళ్ళిపోతుందో ఆ బాల్ తో ఉన్నటువంటి ఆ మూమెంట్స్ కావచ్చు, ఆ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆ ఐడియాస్ కావచ్చు, ఆ హ్యాపీనెస్ కావచ్చు, అవన్నీ మళ్ళీ తిరిగి రావు కదా. ఎన్ని బాల్స్ నేను కొత్తవి కొన్నా, ఎంత మనీ నేను సంపాదించినా కూడా అని క్వశ్చన్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. సో వాట్ డస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ పొజిషన్స్ మీన్స్, వరల్డ్ ఆఫ్ పొజిషన్స్ అంటే ఏంటి
అని అంటున్నాడు. సో లెట్ us see. In the world of possessions refers to the world consisting of materialistic things. So world of possessions అంటే ఈ ప్రపంచమంతా మెటీరియలిస్టిక్ థింగ్స్ తో, అంటే మెటీరియల్స్ తో, వస్తువులతో, ప్రాపర్టీ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, లేదా ఫోన్ కావచ్చు, వీటితో పొసెసివ్నెస్ అనమాట. ఇది నాది, నాకు చెందింది, దానిపైన ఎక్కువ మనం ఆశ పెంచుకునేస్తూ ఉంటాం. సో డిఫరెంట్ పీపుల్ పొసెసెస్ డిఫరెంట్ థింగ్స్ సచ్ యాజ్ ల్యాండ్, ప్రాపర్టీ, మనీ ఆర్ ఎనీ అదర్ వాల్యుబుల్ థింగ్స్. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ మీద మనం ఇష్టం పెంచుకునేస్తుంటాం. ఇన్ ద పోమ్ ద పోయిట్ ఇండికేట్స్ దట్ loss of the ball may be a very small thing, but this would give the boy a realization of sense of loss and the experience of losing memories associated with it. So దీంట్లో మనకు ఈ పోయం లో చూసుకున్నట్లయితే పోయిట్ మనకు లాస్ ఆఫ్ ద బాల్ అనేది చూపించాడు అనమాట. కానీ ఇది చాలా చిన్నదనమాట, బాల్ పోగొట్టుకోవడం అనేది. కానీ ఈ వరల్డ్ లో but this would give the boy a realization of the sense of loss. So పోగొట్టుకోవడం అంటే ఏంటి అనేది అబ్బాయికి తెలిసి వస్తుంది. and he will experience of losing memories associated, దాంతో ఉన్నటువంటి ఆ మెమరీస్ అన్ని కూడా ఎలా పోగొట్టుకుంటున్నాడో తనకి ఈ పోయిన ద్వారా చెప్పాడనమాట మన పోయిట్. ఓకే, నెక్స్ట్. Do you think the boy lost anything earlier? Pick out the words that suggest the answer. So ఇంతకు ముందు ఎప్పుడన్నా తను ఏమన్నా పోగొట్టుకో ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఇఫ్ ఒకవేళ అవును అంటే ఏ సెంటెన్స్ రెఫర్ చేస్తుంది దాన్ని, నో అన్నా కూడా ఏ సెంటెన్స్ మనకు ఆ పోయం ద్వారా మీకు ఇది అర్థమైంది అని అడుగుతున్నాడు. సో నో, ఇట్ సీమ్స్ దట్ ద బాయ్ డిడ్ నాట్ లూజ్ ఎనీథింగ్ ఎర్లియర్. సో బాయ్ ఇంతకుముందు ఎప్పుడు ఏది పోగొట్టుకోలేదు అనమాట, ఇదే ఫస్ట్ టైం. సో ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ద వర్డ్స్ he senses first responsibility in a world of possessions. సో ఇది ఏ వర్డ్స్ నుంచి అర్థమవుతుంటే మనకు సెంటెన్స్ అనేది ఒకటి ఉంది దాంట్లో స్టాంజాలో, అదేంటంటే he senses first responsibility. అతను ఫస్ట్ టైం ఆ రెస్పాన్సిబిలిటీని ఫేస్ చేస్తున్నాడు అనమాట. సో దిస్ లైన్ సజెస్ట్ దట్ ద సెన్స్ ఆఫ్ లాస్ gave him an experience of understanding how several ప్రీషియస్ మూమెంట్స్ ఆర్ లాస్ట్ విత్ లాస్ ఆఫ్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో దీని ద్వారా ఏమర్థమవుతుందంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్, మనకు బాగా ఇష్టమైనటువంటి ప్రీషియస్ ఆబ్జెక్ట్ అనేది, చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ అనేది లాస్ అయినప్పుడు మనము ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి అనేటువంటి లెసన్ అతను నేర్చుకుంటున్నాడు అనమాట అక్కడ. ఓకే, సో లాస్ gave him an experience of understanding how several precious moments ఆర్ లాస్ట్. సో మనకు ఉన్న ఆ బాల్ తో ప్రీషియస్ మూమెంట్స్ ఎలా మనకు లాస్ అవుతున్నాయి, వాటిని మనం ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనేది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్. సో ఇది ఫస్ట్ టైం అతను ఫేస్ చేయడం. ఓకే, కాబట్టి అతను ఫస్ట్ టైం నేర్చుకోవాలనేసి పోయిట్ అతను డిస్టర్బ్ చేయలేదు. వాట్ డస్ ద పోయిట్ సే ద బాయ్ ఈజ్ లెర్నింగ్ ఫ్రమ్ ద లాస్ ఆఫ్ ద బాల్? ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. సో అసలు పోయిట్ ఏం చెప్పదలుచుకున్నాడు మనకు? ఓకే, బాల్ పోగొట్టుకుంటే దాని ద్వారా మనకి ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, ద పోయిట్ ట్రైస్ టు కన్వే త్రూ హిజ్ పోయం దట్ ద బాయ్ హ్యాస్ లెర్న్డ్ అన్ ఇంపార్టెంట్ లెసన్ టు cop means manage, to manage with the loss of his ball. Okay, so the poet tries to convey through his poem ఏం చెప్పదలుచుకున్నా అంటే that the boy has learnt an important lesson. సో బాయ్ ఈ యొక్క ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకుని ఏంటంటే అది టు కాప్ మీన్స్ మేనేజ్ ఆర్ మెయింటైన్. సో టు మెయింటైన్ ఆర్ టు మేనేజ్ విత్ ద లాస్ ఆఫ్ హిస్ బాల్. ఓకే, సో ఆ బాల్ పోగొట్టుకున్న దాని నుంచి తను ఏ విధంగా మెయింటైన్ చేయగలగాలి అనేది నేర్పించారనమాట మనకు పోయిట్. అండ్ మనకు చెప్పారనమాట. అండ్ హీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ గ్రీఫ్ అండ్ సాడ్నెస్ వైల్ హీ గ్రోస్ అప్ ఇన్ దిస్ వరల్డ్ ఫుల్ ఆఫ్ పొజిషన్స్. సో ఒకవేళ ఇప్పటికీ నేర్చుకోకపోతే ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ గ్రీఫ్ అండ్ సాడ్నెస్. తన పెద్ద అయిన తర్వాత ఏ వరల్డ్ అయితే మెటీరియల్స్ కి ఎక్కువ వాల్యూస్ ఆ వరల్డ్ లో తన పెద్ద అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అనేది మనం ఎవరైనా దారిలో పోతుంటే ఆ ఫోన్ ఎక్కడైనా పోయిందంటే మనం ఎంత బాధపడతాం.
అవునా? సో దాంతో ఉన్న మెమరీస్ అన్నీ కూడా మనకు యూజ్ అయ్యేవే కదా. సో ఆ విధంగానే ఇక్కడ అతను అనమాట. అండ్ హీ లెర్న్స్ that there are several important things in life that are lost and cannot be brought back. సో అతను ఇంకా ఏం నేర్చుకున్నాడంటే మన లైఫ్లో ఇలా పోగొట్టుకునేవి చాలానే ఉంటాయి, అండ్ పోగొట్టుకోవడమే కాదు అవి మళ్ళీ మనకు తిరిగి రావు అని కూడా నేర్చుకున్నాడు అనమాట. అండ్ he also senses his first sense of responsibility as he loses the ball. సో అతను తన బాల్ని పోగొట్టుకున్న తర్వాత he also senses the first sense of responsibility. ఓకే, సో అది కూడా తను నేర్చుకున్నాడు. అండ్ the boy learns to stand up and leave the loss behind as he moves ahead in his life. సో తన లైఫ్లో తన ముందుకు వెళ్ళేటప్పుడు ఈ పోగొట్టుకునే దాన్ని అక్కడే వదిలేసి ఇక ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నాడు అనమాట. అండ్ అండర్స్టాండ్స్ ద ట్రూ మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ లాస్. సో ట్రూ మీనింగ్, ఓకే, అండ్ హీ అండర్స్టూడ్ ద ట్రూ మీనింగ్ అండ్ ద నేచర్ ఆఫ్ లాస్ అనేది బాగా అర్థమైంది అనమాట. అంటే పోగొట్టుకోవడం వల్ల ఏమి మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది ఆ అబ్బాయికి తెలిసి వస్తుంది, నేర్చుకుంటాడు అనేసి మన పోయిట్ వెళ్ళి డిస్టర్బ్ చేయలేదన్నమాట అక్కడ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హ్యావ్ యూ ఎవర్ లాస్ట్ సంథింగ్ యూ లైక్డ్ వెరీ మచ్? సో మీరు బాగా ఇష్టమైంది ఏదన్నా ఎప్పుడన్నా పోగొట్టుకున్నారా? రైట్ ఏ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ హౌ యూ ఫెల్ట్ దెన్. సో అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అనేది రాయవలసి ఉంటుంది. అండ్ సేయింగ్ వెదర్ అండ్ హౌ యూ గాట్ ఓవర్ యువర్ లాస్. సో ఏ విధంగా మీరు దాన్ని ఓవర్కమ్ చేసి మళ్ళీ మీ లైఫ్లో బౌన్సింగ్ బ్యాక్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్తున్నారో చెప్పమన్నారు. సో ఇది మీ యొక్క ఓన్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, లేదంటే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, ఏదైనా కాపీ చేయొచ్చు. సో ట్రై టు రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ. ఒక్క చిన్న మనవండి, సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఇంత కష్టపడి అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అండ్ ఈ సమ్మర్ హాలిడేస్లో నేను గ్రామర్ క్లాసెస్ కూడా చెప్తానండి, ఇంగ్లీష్ గ్రామర్ కంప్లీట్గా. సో దానికి 1000 రూపీస్ ఫీజు ఉంటుంది. సో ఈ వీడియోస్ కూడా నేను దానికి రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను నా ఛానల్లో. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూసారంటే మీకు అర్థమవుతుంది, అండ్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Bye to all.